కల కల ఇది నిజమవుతుందో లేదో లేదో లేక కలవవుతుందో అవునో. హాయ్ ఫ్రెండ్స్, సో ఇన్షాట్ యాప్లో ఈ విధంగా లిరిక్స్ వీడియో అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే దయచేసి ఒక లైక్ చేసి అలాగే నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ముందుగా మీరు ఇన్షాట్ యాప్ని ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేసి ఇక్కడ వీడియో అనే ఆప్షన్ని క్లిక్ చేసుకొని ఇక్కడ పైన న్యూ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ ఫోటో అనే ఆప్షన్లో మీరు యాడ్ చేయాలనుకున్న ఫోటోని యాడ్ చేసుకోండి. సో విధంగా యాడ్ చేసినాక క్యాన్వాస్ని క్లిక్ చేసుకొని 9:16 రేషియోని సెలెక్ట్ చేసుకొని రైట్ టిక్ మీద ట్యాప్ చేయండి. సో తర్వాతకి పైన డ్యూరేషన్ ఆప్షన్ని క్లిక్ చేసుకొని ఇక్కడ పెన్సిల్ సింబల్ మీద ట్యాప్ చేసుకొని మీకు స్టేటస్ వీడియో ఎన్ని సెకండ్ వరకు కావాలో మెన్షన్ చేసుకొని రైట్ టిక్ చేసుకుంటే మనకి ఇలా బ్యాక్గ్రౌండ్ అనేది చూడండి 24 సెకండ్స్ వరకు ఎక్స్టెండ్ అవుతుంది. సో ఈ వైట్ ఇలా స్టార్టింగ్ దగ్గరే ఉంచేసుకొని ఇక్కడ మ్యూజిక్ సింబల్ మీద ట్యాప్ చేసుకొని ప్లస్ మ్యూజిక్ మీద ట్యాప్ చేసుకొని మై మ్యూజిక్ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి మీకు నచ్చిన సాంగ్ డైరెక్ట్గా యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర వీడియో క్లిప్ ఉంటే కనుక ఎక్స్ట్రాక్ట్ ఆడియో ఫ్రమ్ వీడియోని క్లిక్ చేసుకొని సో మీ దగ్గర ఉన్న ఆ వీడియో క్లిప్ని సెలెక్ట్ చేసుకుంటే మనకు చూడండి వీడియో నుంచి కూడా డైరెక్ట్గా సాంగ్ అనేది ఎక్స్ట్రాక్ట్ అయిపోతుంది. ఇలా ఎక్స్ట్రాక్ట్ చేసుకున్నాక పైన రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకొని సో ఇప్పుడు పైన మనకు ఫిల్టర్ అనే ఆప్షన్ ఉంది కదా, సో ఆ ఫోటోని క్లిక్ చేసుకొని ఫిల్టర్ అనే ఆప్షన్లో అడ్జస్ట్ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి ఇందులో కాంట్రాస్ట్ ఇలా ఫుల్గా అప్లై చేసుకుంటే సో మనకు ఫోటో మంచిగా కనిపిస్తూ ఉంటుంది. సో తర్వాతకి మీకు ఫోటో అక్కడక్కడ కలర్ మారాలంటే కనుక సో మీకు ఫస్ట్ సాంగ్ వినండి. నాకు ఫస్ట్ ఒక చరణం వస్తుంది కదా, సో ఆ చరణం వచ్చిన తర్వాత నాకు ఫోటో కలర్ చేంజ్ అవ్వాలి. నాకు ఇక్కడ కలర్ చేంజ్ అవ్వాలనుకోండి, సో అక్కడ ఆ ఫోటో వైట్ని అక్కడ ఉంచేసి ఫోటో మీద సో ఆ ఫోటోని క్లిక్ చేసుకోండి. సో ఆ ఫోటోని క్లిక్ చేసుకొని స్ప్లిట్ చేసుకోవాలి. మనకి ఎక్కడైతే కలర్ చేంజ్ అవ్వాలో అక్కడ వైట్లో ఉంచేసుకొని ఆ ఫోటోని క్లిక్ చేసుకొని స్ప్లిట్ చేసుకోండి. సో తర్వాత నెక్స్ట్ వచ్చే చరణం ఎక్కడైతే మనకు వస్తుందో అక్కడికి తీసుకెళ్ళండి వైట్ లైన్ని. సో నెక్స్ట్ వచ్చే చరణం ఎక్కడి వరకు వస్తుంది, నాకు ఇక్కడ వరకు వస్తుంది అనుకోండి, అక్కడ ఇలా వైట్లో ఉంచేసుకొని ఆ ఫోటోని క్లిక్ చేసుకొని మళ్ళీ స్ప్లిట్ చేసుకొని చూడండి మనకు అక్కడ కూడా కట్ అయిపోయింది. సో తర్వాత నెక్స్ట్ వచ్చే చరణం ఎక్కడి వరకు అయితే వస్తుందో అక్కడ ఇలా వైట్లో ఉంచేసుకొని సాంగ్ వినండి. సాంగ్లో మనకు చరణం చేంజ్ అయ్యే కాడ ఫోటో కలర్ మారితే బాగుంటుంది. సో అక్కడ వైట్లో నుంచి చేసుకొని స్ప్లిట్ చేసుకుంటే మనకి ఈ విధంగా కట్ అయిపోతుంది. సేమ్ ఈ విధంగా లాస్ట్ వరకు ఇలా మీకు ఎక్కడెక్కడ చరణాలు వస్తున్నాయో అక్కడ ఇలా స్ప్లిట్ చేసుకోండి ఫోటోని. ఇలా స్ప్లిట్ చేసుకున్నాక ఇందులో మనకు ఫస్ట్ క్లిప్ ఉంది కదా, సో దాన్ని క్లిక్ చేసుకొని ఫిల్టర్ అనే ఆప్షన్లో మళ్ళీ ఫిల్టర్ అనే ఆప్షన్లోకి వస్తే ఇందులో మనకు కలర్ ఫిల్టర్స్ ఉంటాయి చూడండి. ఇందులో మీకు ఏ కలర్ ఫిల్టర్ కావాలో ఆ ఫిల్టర్ని సెలెక్ట్ చేసుకుంటే మనకు ఆ ఫిల్టర్ అనేది అప్లై అయిపోతుంది. సో నెక్స్ట్ మనకు సెకండ్ క్లిప్ను సెలెక్ట్ చేసుకొని మన సేమ్ దీన్ని కూడా ఫిల్టర్లోకి వెళ్ళేసి మీకు ఏ ఫిల్టర్ కావాలో ఆ ఫిల్టర్ను అప్లై చేసి చూడండి. ఫస్ట్ టైం ఇది ఉంటుంది, సో తర్వాత చూడండి చరణం అయిపోగానే సో ఇలా కలర్ ఫిల్టర్ అనేది లైట్గా చేంజ్ అవుతూ ఉంటుంది. సో నెక్స్ట్ థర్డ్ దానికి ఫోర్త్ దానికి ఇలా అన్నిటికి కూడా మీరు కలర్ ఫిల్టర్స్ యాడ్ చేసి చూడండి మనకి ఇలా కలర్గా మారిపోతూ ఉంటాయి. సో తర్వాత ఇలా వైట్ ఇలా స్టార్టింగ్ దగ్గరే ఉంచేసుకొని ఇప్పుడు మనం లిరిక్స్ క్రియేట్ చేయాలి. సో పైన టెక్స్ట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ప్లస్ టెక్స్ట్ మీద ట్యాప్ చేసుకొని మీకు సాంగ్లో ఫస్ట్ లిరిక్ ఏమొస్తుందో అది ఎంటర్ చేసుకొని కలర్ వచ్చేసి వైట్ కలర్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత షాడో వచ్చేసి బ్లాక్ కలర్ షాడో ఇచ్చేసుకోండి. తర్వాత ఫాంట్ వచ్చేసి నేను ఇచ్చిన ఫాంట్ సెలెక్ట్ చేసుకోండి. సో లాస్ట్లో యానిమేషన్ ఆప్షన్ని క్లిక్ చేసుకొని ఇక్కడ ఇన్ యానిమేషన్ ఏమో ఫేడ్ అని ఇచ్చేసుకోండి. అవుట్ యానిమేషన్ నన్ ఏమీ ఇవ్వకండి, ఓన్లీ ఇన్ యానిమేషన్ మాత్రమే ఇచ్చేసుకోవాలి. సో విధంగా ఇచ్చేసిన తర్వాతకి మనకు ఆ లిరిక్ ఎక్కడైతే కావాలో అక్కడ ఇలా అడ్జస్ట్ చేసుకోండి. ఇలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాతకి మనకు సాంగ్లో ఆ ఫస్ట్ కళ అనేసి ఎక్కడి వరకు వస్తుంది, నాకు ఇక్కడ వరకు వస్తుంది అనుకోండి. సాంగ్ వినండి, సాంగ్లో మనకు ఆ ఫస్ట్ లిరిక్ ఎక్కడైతే వస్తుందో అక్కడ ఇలా వైట్ ఉంచేసుకొని ఆ టెక్స్ట్ని క్లిక్ చేసుకొని పైన స్ప్లిట్ మీద ట్యాప్ చేసుకొని రైట్ సైడ్ పార్ట్ని డిలీట్ చేసుకోవాలి. మనకి ఎగ్జాక్ట్గా ఈ విధంగా అయితే వస్తూ ఉంటుంది. సో దీని కావాలంటే కొద్దిగా ఎక్స్పాండ్ చేసుకొని సో దీనికి మనము జూమ్ ఇవ్వాలన్నట్టు. సో ఆ టెక్స్ట్ని క్లిక్ చేసుకొని స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్, ఎండింగ్లో సెకండ్ కీ ఫ్రేమ్, ఇలా 2 కీ ఫ్రేమ్స్ యాడ్ చేసుకొని ఫస్ట్ కీ ఫ్రేమ్ దగ్గర చూడండి నేను ఏ విధంగా అయితే జూమ్ తక్కువ చేస్తున్నా చూడండి అలా జూమ్ తక్కువ చేసుకోవాలి. ఇలా జూమ్ తక్కువ చేసుకున్నాక 2 కీ ఫ్రేమ్స్ మధ్యలో వైట్ చేసుకొని లాస్ట్లో ఈజ్ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి గ్రాప్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో సెలెక్ట్ చేసుకుని చూడండి మనకి ఈ విధంగా జూమ్లో అయితే కనుక వస్తూ ఉంటుంది. ఇది మనకు ఫస్ట్ కంప్లీట్ అయిపోయింది. సో సెకండ్ లిరిక్ కూడా కావాలి కదా, సేమ్ దీన్నే డూప్లికేట్ చేస్తున్నాం చూడండి. సో డూప్లికేట్ చేసుకుని చూడండి మనకు ఆటోమేటిక్గా సెకండ్ లిరిక్ కూడా క్రియేట్ అయిపోయింది. సో నాకు సెకండ్ లిరిక్ కూడా సేమ్ కాలానే వస్తుంది కాబట్టి నేనేమి చేంజ్ చేయట్లేదు. సో నాకు నెక్స్ట్ కూడా కలానే వస్తుంది కదా, దాన్ని ఏం చేంజ్ చేయట్లేదు. సేమ్ మళ్ళీ నెక్స్ట్ దీన్ని కూడా డూప్లికేట్ చేసి థర్డ్ లిరిక్ కూడా యాడ్ అయిపోయింది. సో పైన పెన్సిల్ సింబల్ మీద ట్యాప్ చేసుకొని అక్కడ టెక్స్ట్ మొత్తం కూడా అరేంజ్ చేసి మనకు సాంగ్లో థర్డ్ లిరిక్ ఏమొస్తుంది అది ఎంటర్ చేసుకుని మనకు ఆటోమేటిక్గా థర్డ్ లిరిక్ కూడా క్రియేట్ అయిపోయింది.
సో మనకు ఆ లిరిక్ అనేది ఒక స్టార్టింగ్ వెళ్ళిపోతుంది అనుకోండి, మనకు ఆ లిరిక్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ బైక్ నుంచి చేసుకొని అక్కడ ఒక కీ ఫ్రేమ్ని యాడ్ చేసుకొని, సో ఇప్పుడు దాన్ని చూడండి ఇలా కట్ చేసుకోండి. మనకు ముందే ఎండ్ అవుతుంది కదా, ఇలా ఎండ్ అయ్యేటట్టు ఇలా ముందు కట్ చేసుకుంటే మన కీ ఫ్రేమ్ అనేది అక్కడ యాడ్ అయిపోతుంది. గ్రాప్ అనేది కింద నుంచి సెకండ్ గ్రాప్ అన్నిటికి కూడా సేమ్ అదే ఇవ్వాలి. సో ఇప్పుడు చూడండి మనకు థర్డ్ లిరిక్ కూడా కంప్లీట్ అయిపోయింది. సేమ్ థర్డ్ లిరిక్ని మళ్ళీ డూప్లికేట్ చేసుకుంటే మనకు ఫోర్త్ లిరిక్ కూడా క్రియేట్ అయిపోయింది. సేమ్ పైన పెన్సిల్ సింబల్ మీద ట్యాప్ చేసుకోవాలి, అక్కడ టెక్స్ట్ మొత్తం కూడా అరేంజ్ చేసి మనకు సాంగ్లో ఫోర్త్ లిరిక్ ఏమవుతుందో ఎంటర్ చేసుకుని చూడండి, మనకు ఆటోమేటిక్గా ఫోర్త్ లిరిక్ కూడా క్రియేట్ అయిపోయింది. చూడండి సేమ్ ఇదే లిరిక్ని మళ్ళీ డూప్లికేట్ చేసుకుని మనకు సిక్స్త్ లిరిక్ కూడా క్రియేట్ అయిపోయింది. సో అక్కడ ఎడిట్ మీద ట్యాప్ చేసుకుని మనకు సిక్స్త్ లిరిక్ ఏమవుతుంది ఎంటర్ చేస్తే మనకు ఆటోమేటిక్గా సిక్స్త్ లిరిక్ కూడా క్రియేట్ అయిపోయింది. సో మనకి ఈ లిరిక్ అనేది కొంచెం ఎక్కువ వస్తుంది అనుకోండి, సో ఇప్పుడు నాకు ఇక్కడ వరకు వస్తుంది అనుకో, అక్కడ వైట్ నుంచి చేసుకొని ఆ టెక్స్ట్ని క్లిక్ చేసుకొని ఇలా ఎక్స్పాండ్ చేసుకోవాలి. ఎక్స్పాండ్ చేసుకున్న అక్కడ కీ ఫ్రేమ్ని యాడ్ చేయాలి. సో ఎండ్లో యాడ్ చేసి దాని ముందున్న దాన్ని రిమూవ్ చేయాలి. రిమూవ్ చేస్తే గ్రాప్ అనేది ఉందా లేదా చెక్ చేసుకుంటే మనకు ఆటోమేటిక్గా చూడండి ఇలా లిరిక్స్ అన్నీ కూడా క్రియేట్ అయిపోయినాయి. చూడండి సో ఈ విధంగా అయితే కనుక వస్తూ ఉంటాయి. సో మనకు యానిమేషన్ స్కేల్ కూడా ఫుల్గా ఇచ్చేసుకోవాలి ఎప్పుడైనా సరే. ఇలా మీరు అన్ని లాస్ట్ వరకు కూడా ఇదే విధంగా అన్ని లిరిక్స్ కూడా క్రియేట్ చేసుకోవాలి. సో ఇలా నేను లాస్ట్ వరకు సేమ్ ఇదే విధంగా అన్ని లిరిక్స్ కూడా క్రియేట్ చేసుకున్నాను. ఇలా క్రియేట్ చేసుకున్నాక మీరు ఏమైనా పార్టికల్స్ లాంటివి యాడ్ చేయాలనుకుంటే యాడ్ చేసుకొని పైన ఎక్స్పోర్ట్ బటన్ మీద ట్యాప్ చేసుకుంటే మనకు వీడియో అనేది ఇలా గ్యాలరీలోకి అయితే కనుక సేవ్ అయిపోతుంది.